అయితే టైం ట్రావెల్ చేసి వచ్చినా అంటావు. అవును తాత. నీకు పొలాలన్నీ మనమే. ఏమరా బాలిగా ఇట్లా వచ్చినావు? కృష్ణయ్య గారు 10 ఎకరాల భూమి ఉందండి. డబ్బులు చాలా అవసరం. మీకు 30,000కి ఇచ్చేస్తాను. ఏడా జూబ్లీ హిల్స్. అంత ఉత్తదే, అన్ని రాళ్ళు గుట్టలు. మరి 3,000కి ఇస్తావా? రాదండి, మురళీమోహన్ గారు 25,000 ఇస్తానన్నారు, ఆయనకి ఇచ్చేస్తాను. అయితే ఆ మనిషికి అమ్ముకో. అది కాదు తాత. తాత తాత మురళీమోహన్ తాత పెట్టావు కదా పెద్ద కోట. అరే ఇప్పుడు ఇంకో ఆటైరా, నా ఊరవతల 50 ఎకరాలు పెడతా. ఊరవతల 100 ఎకరాలు పెట్టి. సయ్యా ఊరవతల 100 ఎకరాలు ఏంటి తాత? అది ఎక్కడది? శంషాబాద్ లో 100 ఎకరాలు ఉందా నీకు? అది పేకట్ల పెట్టదు తాత. అరే అది అంత ఉత్తదిరా, అన్ని రాళ్ళు గుట్టలు ఏమున్నాయి. అది పెడుతున్నావు కదా పెద్ద పెద్దది నాకు. అరే మనవాడా 100 ఎకరాల కాగితాలు పడకరా. కిష్టయ్య పరువురా, యూతరంతా అరువురా. అరే మనవాడా, నువ్వు ఇంటికి పోయి 10 కేజీల బంగారం పట్టుకరా, అమ్మేద్దాం. దేనికి తాత 10 కేజీలు బంగారం? ఆ కులపోడు టీవీ తీసుకొచ్చి పెద్ద సౌండ్ పెట్టి గల్లని తినిపిస్తున్నాడు రా. మనం ఏం తక్కువ తినామా? మనం కూడా కొందాం. భూమి కొనరా అంటే కొను, బొక్కలో టీవీ కోసం 10 కేజీలు బంగారమా? ఫ్యూచర్ సంక్ర అయిపోతాం తెలుసా? మేము నీకేం తెలుసు మాటలు? నేను ఉల్టా మాట్లాడదా? టైం ట్రావెల్ చేసి వచ్చిందంట పీగుడుగాడు. అది నా 10 ఎకరాల కాగితాలు, పైసలు మస్తు అవసరం ఉన్నాయి, అవి పెట్టుకుని పైసలు 10 ఎకరాలు కాగితాలు ఆడికి ఇచ్చా. ఎంత అవసరం ఉంది నీకు అసలు ఇప్పుడు అర్జెంట్ గా? 500. 500 తాత? ఎందుకు తాత? ఇప్పుడు నా తెలియక అడుగుతాను నేను. పక్కూర్లో పంకజం ఉంది కదరా, దానికి